దేవా మీ మహాకనికరం చొప్పున ఇట్టి గొప్ప ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మేము ఆశీర్వదించబడ్డానికి, మేము మన్నించబడ్డానికి దేవా మాకు ఇచ్చిన ఈ ఉదయకాల భారాలను బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల ఆరాధన దినదినము మీరు అభివృద్ధి పరుస్తున్నందుకు వందనాలు ప్రభా. మేము మాత్రమే కాదు నైనా, అనేక మంది ప్రజలు దేవ పరుగులెత్తుకుంటూ నైనా ఈ ఆరాధన రావడానికి మీ కృప దయచేయండి. దేవ ఈ ఉదయకాల ఆరాధన ద్వారా ఆత్మీయ మేలును పొందడానికి మీ కృపనివ్వండి. దేవ మేము నీ కొరకు మండుతూ ఉండడానికి మీ కృప దయచేయండి. ఈ ఉదయకాల ప్రార్థన ద్వారా మాలో ఎటువంటి వేషధారణ లేకుండా నేను యథార్థత కలిగి నిన్ను వెంబడించే కృప మాకు దయచేయండి. ఎంతో తనకై స్థలం చేయబడ్డ ప్రార్థనపై కన్ను దృష్టి ఉంచండి ప్రభా. నైనా ప్రార్థన జవాబు దయచేయండి. ప్రార్థించిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. నైనా దేవా నీలో అంటుకట్టబడి బహుగా ఫలించడానికి మీ కృపనివ్వండి. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము ప్రభా. నీలో అడ్డుకట్టుబడి బహుగా ఫలించే కృప దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీపించిన బిడ్డలందరినీ దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహాయం సన్నిధి ఈ ఉదయకాల ప్రార్థనకు వచ్చిన మనకును సర్వలోకం సకల పరిశుద్ధులను ఈ దినమాంతైన సన్నిధి మనం తోడండి బాగా దీవించి ఆస్వాదించును గాక. శ్లోకం చెప్పుకుందాం. శ్లోకం చెప్తున్నప్పుడు సాతాన్ని ఎలా కొట్టాలి? కట్లపో ఉందనుకోండి, దానికి ఎన్ని కట్లు ఉన్నాయో లెక్కెట్టి చంపచ్చు. అవకాశం ఉంటుందో ఉండదా? కట్లపాకు అయితే, తోసపాకు అయితే అవకాశం ఉంటుంది మనకి. కట్లపాము అయితే దానికి ఎన్ని కట్లు ఉన్నాయో లెక్కెట్టి మరీ చంపచ్చు. ఏనా అప్పుడన్నా సుందరగా బాగా తెలుస్తుంది తోసపాకు కూడా. తోసపాము అలాంటి అవకాశం ఉండదు. దానికి దొరికిందంటే ఒక దెబ్బతోనే దాన్ని చంపే అంత టాలెంట్ మనకు ఉండాలి. లేకపోతే అది తిరగబడిందంటే మన ప్రాణమే పోతుంది. కానీ మీరు ఎప్పుడైనా చూసారు లేదో, సాతాన్ని చెరువు తొక్కుతున్నట్లుగా యేసుప్రభు బొమ్మ ఉంటారు. పాముని తల తొక్కుతున్నట్లుగా చూసారు ఎప్పుడన్నా బొమ్మ? చూడదా? యేసుప్రభు పాముని, అంటే సాతాన్ అన్నమాట, పాము చెరువు తొక్కుతున్నట్టు ఎలా ఉంటుంది? పాము ఎలా ఉంటుంది సార్? కరెక్ట్ తల దగ్గర వేస్తారు. పాలు అయినా నోరంతా ఎలా బాబోయ్ అన్నట్టు అలా తొక్కితేనే మనం సాతాన్ని జయిస్తాం. ఈ తమాషా కాదు. మన సాతాన్ని ఎలా పోవాలని చాలా తెలివైనవాడు. నీ భక్తి, నీ విశ్వాసం అంటే మనకంటే ఎక్కువ తెలుసండి. కనుక వాడిని మనం అడిగేసామంటే కదలకుండా మన మీద దాడి చేయకుండా ఉండాలి. వాడు మన మీద దాడి చేస్తే మనం తట్టుకోలేము. దేవుని స్తోత్రం. ఇంకా కొంచెం బలంగా వాడిని తొక్కుతారని ఈ మాటలన్నీ, ఎందుకంటే నాకు బలంగా వాడిని తొక్కుతాడని. రైట్. వ్యక్తిగతంగా ప్రార్థన ఒకరు అవసరతల కొరకు ఒకరు వచ్చిన ప్రార్థన చేస్తున్నాం. కొత్తగా కొత్త చేయగలుగుతాం. కొత్త చేయాలి. ఎలా సిద్ధుగా దేవుని స్తోత్రం. అడగండి, మీ పక్కన చేయించండి కదా, అడగండి. మీ అవసరం ఏంటి అడగండి.
యెహోవా జ్ఞాపక